ఇంటి వద్దకే రేషన్ తేవడమే కాదు, ఇచ్చి ఆ బియ్యం క్వాలిటీ కూడా మార్చి మరీ నా పేదింటి అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తా ఉన్నది ఎవరు అనంటే మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు. డ్రీమ్ మీది, స్కీమ్ మీ బిడ్డది. చదువుకున్న యువతకు ప్రభుత్వ ఉద్యోగం ఒక కల అయితే, దేశ చరిత్రలోనే ఏ ఒక్క ప్రభుత్వం కూడా 5 ఏళ్లలో ఇవ్వని విధంగా ఏకంగా ఈ 58 నెలల కాలంలో 2,31,000 ఉద్యోగాలు. మళ్ళీ చెప్తా ఉన్నా, దేశంలో ఎప్పుడు జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఈ 58 నెలల కాలంలో ఏకంగా 2,31,000 ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? మన ప్రతి గ్రామ సచివాలయంలో కనిపిస్తారు. మన పిల్లలే, మన చుట్టుపక్కల ఉన్న మన పిల్లలే, మన చెల్లెమ్మలే, మన తమ్ముళ్ళే మన గ్రామ సచివాలయంలో మన ఎదుటిగానే కనిపిస్తా ఉన్నారు. ఏ మెడికల్ ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళినా కూడా అక్కడ కనిపిస్తారు. మారిన బడుల్లో కూడా కనిపిస్తారు. ఏకంగా 2,31,000 ఉద్యోగాలు ఇచ్చినది ఎవరు అనంటే మీ బిడ్డ. కలలు ఆ యువతది, డ్రీమ్స్ ఆ యువతది, చేసింది మీ బిడ్డ, స్కీము మీ బిడ్డది అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. మరి బాబు చేసిందేమిటి? స్కీములతో ప్రజల జోబుల్లోకి సొమ్ము పంపితే దానిని మీ జగన్ అంటారు. ఏ స్కీము లేకుండా ప్రజల జోబుల్లో ఉన్న సొమ్మును లంచాలంటూ లాక్కుంటే అది బాబు అంటారు. దోచుకున్నది పంచుకోవడం, ఇది బాబు చేసిన డ్రీమ్. ఇప్పుడు మన రైతుల గురించి మాట్లాడదామా? రైతుల గురించి కూడా కాస్త మాట్లాడదామా? ఒక రైతన్న ఏం కోరుకుంటాడు? ఒక రైతన్న ఏం కలగంటాడు? పంట వేసే సమయానికే పెట్టుబడికి డబ్బుకు చేతికి అందాలనుకుంటాడు ఆ రైతన్న. తన కష్టం వడ్డీ వ్యాపారుల పాలు కాకూడదు అనుకుంటాడు ఆ రైతన్న. నేల అదునుగా ఉన్నప్పుడు విత్తనం నాటాలని సమయానికి ఆ నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు ఎక్కడికెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా తన గ్రామంలోనే తనకు అందాలని ఆశిస్తాడు ఆ రైతన్న. పంట బాగా పండాలని, చీడపీడలు ఆశించకూడదని, కరువు వరద రాకూడదు అని, పండించిన పంటకు సరైన ధర రావాలని కోరుకుంటాడు రైతన్న. ఏదైనా రాకూడని విపత్తు వస్తే, పంట చేతికి రాకపోతే అప్పుల పాలై రోడ్డు పాలు కాకూడదు అని ప్రభుత్వం ఆదుకోవాలని ఆశిస్తాడు ఆ రైతన్న. ఇది ఆ రైతన్న డ్రీమ్. మరి ఆ రైతన్న కలల్ని నెరవేర్చడానికి ఈ 58 నెలల కాలంలో మీ జగన్ ఏం చేశాడో కూడా చూద్దామా? మీ జగన్ మరి రైతన్నల కలలు నెరవేర్చేందుకు మీ జగన్ 1/2 కోటికి పైగా రైతుల మొదటి కళ పెట్టుబడికి అండగా ఏ స్కీమ్తో నెరవేర్చాడు అనంటే వైఎస్ఆర్ రైతు భరోసా అనే స్కీమ్తో నెరవేర్చాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడైనా రైతు భరోసా ఉందా? ఇలా 2 చేతుల పైకి ఇలా 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 మరి వచ్చింది ఎప్పుడు? ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే గ్రామంలోనే
ఒక రైతు భరోసా కేంద్రం వచ్చింది. ప్రతి ఎకరాకు ఈ క్రాప్ అయినది. ఒక ఉచిత పంటల బీమా వచ్చింది. పగటిపూట 9 గంటల పాటు రైతన్నలకు ఉచిత కరెంట్ అందుతోంది. సకాలంలోనే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ, ఆర్బీకేల ద్వారా దళారీలు లేని పంట కొనుగోలు చేస్తా ఉన్నది. ఎంఎస్పీకి మించి జిఎల్టీ అనే పేరుతో ఇంకా రైతన్నలకు అదనపు రేటు ఇస్తూ ధాన్యం కొనుగోలు ఏకంగా 65,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినది కేంద్ర ఎంఎస్పీ లేని ఇతర పంటలకు సైతం మరో 7,200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ధరలు పరిపోకుండా ఆ రైతన్నకు తోడుగా నిలిచినది. జరిగినది ఎప్పుడు అనంటే అది 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 మీ బిడ్డ వచ్చిన తర్వాతే. రైతన్నలే కాకుండా అదనపు ఆదాయం చూపించాలి ఆ రైతన్నలకు అని చెప్పి అమూల్ను తీసుకురావడం ద్వారా పాడి రైతులకు అండగా నిలిచింది కూడా ఎప్పుడు అనంటే అది 58 నెలల కాలంలోనే.